జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలో ఇద్దరు బీసీ హాస్టల్ విద్యార్థులు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్టల్ భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఈ ప్రాంతాల్లో భద్రతా సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణలో నిర్లక్ష్యం కొనసాగిందని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఈ విషేదం జరిగేది కాదని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ గ్రామానికి దూరంగా ఉండడం, తగిన భద్రత లేకపోవడంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇలా రెండు ఉన్నాయి హాస్టల్ పైన హాస్టల్ కింద హాస్టల్ పిల్లలు ఇప్పుడు హాస్టల్లో వాడలేడా పట్టుకోండి రా పిల్లాన్ని మధ్యలో ఉంచుకో. అది కూడా ఓడి తప్పే కదా. మీరు కూడా ఎందుకు ఇంత పెద్ద హాస్టల్ పెట్టుకొని బయటకు వెళ్ళొద్దు. హాస్టల్ అంటే ఏంటంటే మన పిల్లలైనా పిల్లలైనా శనివారం కూడా స్నానానికి వెళ్ళారు కదా. ఏర్రా ఎంతమంది వేరు? 5 వేరు. ఎన్ని రోజులు వేరు? 5 రోజులు ఇలా చెప్పారు. ఎలా కేసు బాగా వచ్చినాక అడిగిర్రా ఎటు వేరా అని అడిగిర్రా చెప్పిరా మరి కట్టి చెప్పు. ఇంతకుముందు ఎవరో చెప్పారు? ఏ సార్ చెప్పారు? స్కూల్ సార్ అలా చెప్పిరంట. కానీ హాస్టల్ నుంచి వేయరా మీరు? హాస్టల్ ఏ టైంకి వేరు మీరు? వాళ్ళు మధ్యాహ్నం 1, 12, 1 వరకు ప్రతిరోజు పోతుండేనా? నిన్న ఒక్కరోజే పోయిందా? ఒక్కరోజే పోయిరా? అప్పుడు జగన్నాథ్ సుశాంత్ మా అన్న కొడుకు ఇట్లా చిన్న స్కూల్లో వేసి హాస్టల్ వేస్తే బయటకు వెళ్ళిర్రు. సెక్యూరిటీ ఏం లేదు, బాగలేదు. అందుకే వాళ్ళ తమ్ముడు ఉంటే తీసుకోవడానికి మేము వచ్చాం. ఈ హాస్టల్లో సౌకర్యం అంతా బాగలేదు, మంచిగా పట్టించుకుంటలేరని తీసుకొని వెళ్తున్నాం. మాది టిఆర్ నగర్. మాది టిఆర్ నగర్. ఇక్కడే మా అన్న కొడుకు. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఇంత సౌకర్యం లేకపోతే దీని హాస్టల్ ఎందుకు? ఇది చెప్పి ఇంట్లో ఏమైనా స్ట్రెంత్ ఉన్నదా? చెప్పండి. స్ట్రెంత్ ఉన్నదా? స్ట్రెంత్ లేదు, ఏం లేదు. ఎందుకు లాభం చెప్పండి? 2 పిల్లలు వేస్ట్ చనిపోయారు. ఒక సెక్యూరిటీ ఉండదా? పిల్లలు హాజరైంది హాజరు కానీ ఉంటారు కదా హాస్టల్లో. వాళ్ళ నమ్మకంతో మేము నమ్మకంతో వేసిన హాస్టల్ అంటే నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఏం లాభం చెప్పండి? హాస్టల్ ఇంత సౌకర్యం లేదు, సెక్యూరిటీ లేదు. ఆడ మీరు చూసేవారు గిట్లు ఉంటుంది హాస్టల్, స్కూల్ అనేది గిట్లు ఉంటుందా? ఒకసారి గిట్ పోయి కెమెరా పెట్టండి. ఇటు పోయి ఇది చూడండి. గింత సొయ్యి ఉంటుందా? ఒకసారి మీరు పోయి చూడండి కెమెరా. మాది కాదా, గట్టి పోయి చూడండి. పిల్లలు ఎంత దగ్గర ఉన్నది ఏం కదా, గింత సొయ్యి ఉంటుందా? దీని గురించి మీరు చర్చించాలి. ఈ హాస్టల్ వాతావరణం ఏంటిది, ఏం కదా, ఇంత సెక్యూరిటీ లేకపోతే ఇంకా పిల్లవాళ్ళు ఇట్లా అవుతారు. అందుకే మేము భయపడి ముందు భయపడి ఇంక మా అన్న కూడా చిన్న కూడా తీసుకుపోతున్నాం మేము. ఈ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం
గతంలో 10-15 సంవత్సరాల క్రితం ఈ హాస్టల్ అవి వాటిని పట్టించుకోకపోతే అప్పుడు మేము ధర్నా చేసి అది చేస్తే జీవన్ రెడ్డి గారి చుట్టూ గోడ పెట్టి ఇచ్చిండు. నేను స్థానిక రైతును, పక్క పొంటే నా పొలం ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అనుమానం మేము చెప్పగలుగుతాం. ఈ హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం, ఖచ్చితంగా హాస్టల్ వార్డెన్పై చర్య తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి ఒక వీధి దీపం కూడా లేదు. ఆ బాధ్యత ఎవరిది? హాస్టల్ వార్డెన్ది కాదా? పిల్లలను సంరక్షించవలసిన బాధ్యత వాళ్ళు. హాస్టల్ వార్డెన్ కదా. 6 గంటలకి ఇక్కడ వార్డెన్ ఉంటాడా? ఏ రోజన్నా ఉన్నాడా? ఏం లేదు. ఇవాళ స్కూల్ యాజమాన్యం, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా 2 చిన్న పసికూనలు వాళ్ళు చనిపోవడం జరిగింది. దానికి వీళ్ళని బాధ్యులు చేసి వీళ్ళపై హత్యానేరం మోపాలి. రోజు రాత్రి ఉంటాడా 8 వార్డెన్? ఆ వార్డెన్ స్కూల్ బాధ్యులను చేయాలి. కనీసం ఇక్కడికి రోడ్డు చూడండి, మీరు ఒకసారి చూడండి, 500 మీటర్లు కూడా లేదు. కనీసం వీధి దీపాలు పెట్టించుకునే బాధ్యత కాదా? లక్షల జీతాలు తీసుకుంటారు. హాస్టల్కి వచ్చేది పేద విద్యార్థులు, ఏం లేని వాళ్ళు. ఏమైనా కోటీశ్వర్ల పిల్లలు అనుకుంటారా? లక్షల జీతాలు ఎట్లా తీసుకుంటారు? సామాన్యులు కాదా ఇవి డబ్బులు? పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒడ్రేకాలనీ మల్యాల మండలం. నా పేరు కే శంకర్. నేను ఇక్కడ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటనలో నాకు నిన్న నేను అనారోగ్య కారణం వల్ల 3వ డేట్ నాడు నేను లీవ్లో ఉన్నాను. నాకు సాయంత్రం విషయం తెలిసిన వెంటనే నేను పుట్టిన ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. నిన్న పాఠశాలలో 2 వర్క్ చేస్తున్నాము. నేను లీవ్లో ఉండడం వల్ల ఒకటే సార్ ఉన్నారు. 2 రూమ్లలో విద్యార్థులను కూర్చోబెట్టి ఒక రూమ్లో సార్ బోధిస్తుండగా ఇంకో రూమ్లోకి వెళ్ళి 2 విద్యార్థులు చెప్పకుండా వాష్రూమ్కి వెళ్ళారు. అది విషయం తెలుసుకున్న 15 నిమిషాల తర్వాత సార్ వెళ్ళి చూసేసరికి అక్కడ లేరు. స్కూల్ ఆవరణలో విద్యార్థులను వెంట తీసుకొని వెళ్ళి వెతకగా కుంట దగ్గర బట్టలు కనిపించాయి వాళ్ళకి. దాంతో ఎంబటే ఎంఈఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి గజయితలను పంపించి తీయడం కూడా జరిగింది. లంచ్ ఇక్కడనే చేసిందా? లంచ్ ఇక్కడ చేశారు సార్. మరి హాస్టల్కి వెళ్ళిందా అని అంటారు? హాస్టల్కి వెళ్ళలేదు సార్. స్కూల్ అవర్స్ తర్వాత హాస్టల్కి వెళ్తారు సార్. నిన్న స్కూల్ అవర్లో ఎవరున్నారు? ఏ సార్ ఉన్నారు? విఠల్ సార్ ఇన్ఛార్జ్. నేను లీవ్లో ఉన్నాను.